మేము ఎక్కడన్నా మాల సామాజిక వర్గం సంబంధించిన పట్టుకొని ఇక్కడికి ఇది చేసినామని చెప్పి 30 ఏళ్ళ చరిత్ర ఎక్కడన్నా ఉన్నది సార్? చరిత్ర మీ కళ్ళ ముందు పెడతా సార్, చరిత్రను మీ కళ్ళ ముందు పెడతా సార్. రేపు అవన్నీ రిపోర్టు పరంగా, రికార్డు పరంగా, ఆధారాల పరంగా, ఫోటోల పరంగా, వీడియోల పరంగా ఇస్తా సార్. 94 జూలై 7న ఎంఆర్పిఎస్ మొదలు పెడితే సార్ 10 రోజులకే నేను దెబ్బతిన్నా సార్. చీరాల్లో కారంచేడు మృతవీరుల దినం జూలై 17 సార్. 94లో బాలుగోపాల్ గారు గద్దరన్న ఆ సంస్మరణ సభకు వస్తుండడం తెలిసి ఒక 10 కరపత్రం వేసి పంచితే అక్కడ మాలలు నా మీద దాడి చేశారు, నా చొక్కా చినిగిపోయింది సార్. ఇది అందరు తెలుసు సార్. అక్కడ నువ్వు వర్గీకరణ కోరుతూ నువ్వు ఇక్కడ కరపత్రం పంచుతావు అని చెప్పి నా మీద ఎంఆర్పిఎస్ కార్యక్రమం దాడులు చేశారు సార్. నేను పాదయాత్ర చేస్తుంటే ఉలవపాడులో కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని నా ఎంబడబడ్డారు సార్. ఇది పేపర్లు వచ్చినాయి సార్. విజయనగరం జిల్లా ఏస్కోట దగ్గర ఉండబడే ఒక ధర్మవరం అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం మీద దండ వేస్తుంటే నా మీద దాడులు చేశారు సార్. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నా వెంబడి పడ్డారు సార్. అమలాపురం చోట, అదే సమయంలో చింతలపూడి కాడ నా వెంబడి పడి దాడులు చేశారు సార్. అంతగా సార్ 97లో ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించిన తర్వాత ఆ విజయోత్సవం జరుగుతుంటే తూర్పుగోదావరి జిల్లా ఉప్పలకుప్తం మండలంలో మీరా సాహెబ్ అనే ఒక మాదిగ బిడ్డను, 18 సంవత్సరాల మాదిగ బిడ్డను కత్తులతో పొడి చంపింది సార్. రికార్డ్ సార్. ఆ రోజు ఏబికే గారు ఎడిటోరియల్ రాశారు సార్, కృష్ణమాది గారు పోతున్నాడు అంత్యక్రియలకు ఏం జరుగుతుందో అని. సార్ చంపబడ్డాడు సార్ మా బిడ్డ. ఏబికే గారు ఎడిటోరియల్ రాశారు సార్. అక్కడ మీరా సాహెబ్ను అక్కడ కొంతమంది వర్గీకరణ వ్యతిరేక శక్తులు దారుణంగా చంపినది పేపర్కి వచ్చింది. ఇప్పుడు కృష్ణమాది గారు అంత్యక్రియలకు వెళ్తుండు, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ఎడిటోరియల్ రాశారు సార్. మేము చంపబడ్డాం సార్ వాళ్ళ చేతిలో. నేను అవన్నీ మీకు రికార్డ్ ఇస్తా సార్. ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు సార్. ఇంకొక విషయం సార్, పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరుకు దగ్గర సార్ తిరుగుడుమెట్ట, పెద్దేవం అనే గ్రామాలనే సార్, మలకల్పల్లి అని సార్. ఒక్కరోజు వర్గీకరణకు మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ మీద దాడులు చేస్తే తప్పించుకొని ఒకరు ఇంట్లో ఉంటే సార్, ఆ ఇల్లు పైకి నుండి కిందికి వచ్చి మొత్తం తింటున్నవన్నీ మొత్తం నరికితే అన్నం ముద్దల మీద పడ్డారు సార్, రక్తం అంతా. భయానికి భయపడి పరిగెత్తుతుంటే చిర్రనాగేశ్వర్ అనే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది సార్. మొగోళ్ళు ఎవరు లేరు సార్. ఒక ఫోటో మీకు పంపుతా. ఆయన అంత్యక్రియలు చేయడానికి ఊర్లో మొగోళ్ళు ఎవరు లేరు సార్. పాడే గట్టింది మహిళలు సార్, పాడే మోసింది మహిళలు సార్, ముందు ఏడ్చుకుంటూ పోయింది మహిళలు సార్, వెనక ఏడ్చుకొని వచ్చింది మహిళలు సార్. ఒక్క పురుషుడు లేడు సార్ ఆడ, ఒక్క పురుషుడు లేడు సార్. మీరు అవి చూస్తే అంటే ఈ తెలుగు నేల మీద ఇట్లా జరిగినాయి అంటారు సార్. ఈ దేశంలో ఎక్కడన్నా ఎవరన్నా ఒకరు చనిపోతే, ఒక అమ్మాయి, ఒక స్త్రీ చనిపోయినా, ఒక పురుషుడు చనిపోయినా, అసలు పూర్తి స్థాయిలో 100% మహిళలే అంత్యక్రియలు చేసిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారు చూస్తారా సార్? పాడే గట్టింది మహిళలు, పాడే మోసింది మహిళలు, ముందు ఏడ్చింది మహిళలు, వెనక ఏడ్చింది మహిళలు, సమాధి చేసింది మహిళలు. దాడులో గురైన చంపబడ్డాం. కొల్లాపూర్లో సార్ నేను అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి ప్రయత్నం చేస్తే ఊరొచ్చి నా మీద పడ్డది, అన్నం పడ్డది సార్. పేపర్లు రాసింది సార్, కృష్ణమాదిక మీద పిడుగుదులు గుద్దిండి అని చెప్పి. ఆ రోజు రాళ్లతో దాడి చేస్తే సార్ తలలు పగిలినాయి, కాళ్ళు ఎరిగినాయి, చేతులు ఎరిగినాయి, మొత్తం ఊడ్చుకుపోయింది సార్. పేపర్ కటింగ్ చూస్తే ఇంత దాడి జరిగిందని చెప్పి చూస్తారు సార్. రేపు పేపర్ కట్ చెప్పిస్తా. అట్లాంటి సంఘటనలో పాల్గొని మా మీద దాడులు చేసిన వాళ్లకు 2 పోలీసు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మాలమోహన్ లీడరు ఇదే చెన్నై నా దగ్గరికి వచ్చారు సార్. మాలమోహన్ లీడరు ఒక చెన్నై వచ్చింది సార్ నా దగ్గరికి. అన్న, మీ మీద దాడి చేసిన కేసులో ఇద్దరు పోలీసు డ్యూటీ అది జాబ్ వస్తుందన్న, ఆ కేసు ఉంటే వచ్చేటట్టు, లేదంటే నేను బలవంతంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఒప్పించి జరిగిందో జరిగింది, పిల్లలు పొట్టగొట్టద్దని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేశాను సార్. జరిగిందో జరిగింది సార్. ఇవన్నీ పడుతూ వచ్చాను సార్. ఆనాడు కమ్యూనల్ అవార్డు కోసం అంబేద్కర్ పట్టుబడ్డప్పుడు అగ్రకులాలే దాడులు చేసినాయి సార్. మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలన్నప్పుడు అగ్రకులాలు దాడులు చేసినాయి సార్ వద్దనేటోళ్ళు. కానీ ఏదో సార్ ఓ 4-5 ఏళ్లలో ఘర్షణ అయిపోయింది సార్, దాడులు అయిపోయింది సార్. కానీ 30 సంవత్సరాల పాటు ఏకపక్షంగా సార్ ఎప్పుడన్నా 96 సార్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 96 హైదరాబాద్లో దిగ్బంధం చేశాం సార్.
దిగ్బంధం చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు సార్ ఇగో ఈ దిగ్బంధం అదే రోజు కమిషన్ పడ్డా సార్. బషీర్బాగ్ ప్రాంతం మొత్తం దిగ్బంధం చేశాను సార్ 96 అంటే 29 సంవత్సరాల క్రితం. 96లోనే చంద్రబాబు నాయుడు గారిని వర్గీకరణ మీద మీటింగ్ రప్పించాలి సార్. 96 మొదలుకొని మొన్న 2023 నవంబర్ 11 వరకు పరేడ్ గ్రౌండ్లో ఎన్నో మీటింగ్లు పెట్టాము సార్. లక్షల సంఖ్యలో వచ్చారు సార్. ఆ లక్షల సంఖ్యల వేదికల మీద ఎప్పుడన్నా మేము తొడలు కొట్టామా సార్? మేము ఎప్పుడన్నా మీసాలు తిప్పామా సార్? మేము ఏమన్నా తొక్కుకుంటూ పోతామన్నావా సార్? అవసరం అనుకుంటే చంపేస్తామని అన్నావా సార్? ఎక్కడన్నా వాళ్ళ భాష ఏంటి సార్? ఇప్పటికే వాళ్ళ మాటలు ఏంటి సార్? ఆవేదన ఎవరికి ఉన్నది సార్? మాకున్నది. ఆవేశం ఎవరికి రావాలి సార్? మాకు రావాలి. ఎవరో ఓపిక పడుతున్నాం సార్? ఎవరు సహనంతో ఉద్యమం చేస్తున్నాం సార్? ఇన్ని ఉద్యమాలు ఎక్కడన్నా ఇన్ని జరిగినాయి సార్. మా మీద పలాని కాడ దాడి జరిగిందని చెప్పి ఎవరైనా అనిపిస్తారా సార్? బూటకం ఎన్కౌంటర్ జరిగిన చోట కూడా సార్ చాలా దిక్కులో నేను వెళ్ళాను సార్, మీరు చూశారు. మా మాల తమ్ములు సిరిసిల్ల జగిత్యాల దగ్గర 3 చంపబడితే ఎవరు వెళ్ళని కాడికి వెళ్ళి నేను వాళ్ళని సమాధి చేసి వచ్చాను సార్ అంత్యక్రియలో. సార్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంటే చివరికి మా మీద దాడులు, చివరికి వర్గీకరణ సమర్థించేటోళ్ళను కూడా వాళ్ళు బ్రోకర్లని మాట్లాడి వీడియోలో పెట్టే కాడికి వాళ్ళు ఇంకోటి బూత్ పదం వాడి ఏం వాడిండ్రు సార్? అదేం పదం సార్? ఇప్పుడు వర్గీకరణ సమర్థించేట వాళ్ళందరూ గా మాట మాట్లాడితే వర్గీకరణ కోరుకుంటే మా మీద దాడులు చేస్తా అంటాన్రు, తొక్కిపోతామంటాన్రు. వర్గీకరణ సమర్థించే వాళ్ళు బ్రోకర్లు అంటాన్రు, ఇంకోటి అంటారు. ఎవరు చెప్పాలి సార్ వాళ్ళకి? 30 ఏళ్ళ సార్. నేను ఏ పార్టీ సార్? నాకు అర్థమవుతలేదు. నేను ఏ పార్టీ సార్? నా కండువ ఎప్పుడు మారింది సార్? నేను ఏ పదవిలో ఉన్నా సార్? నా కండువ ఎప్పుడు మారింది? నేను ఏ పదవిలో ఉన్నా సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తా అంటే మాకు బలం లేదు కదా సార్? మరి అడ్డుకునేటోళ్ళకి బలం ఉన్నది కదా సార్? చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తా అంటే కృష్ణ మీ సహకారం కావాలంటే నేను చంద్రబాబుకు సపోర్ట్ చేశాను సార్. మాకు బలం లేదు సార్, వాళ్ళలాగా బలం లేదు సార్. అన్యాయం జరిగిన మాట నిజమే కానీ, మాకు న్యాయం కోసం పోరాటం చేస్తున్న మాట నిజమే కానీ వాళ్ళలాగా శక్తివంతంగా ఎదగలేదు సార్. మేము ఎదగలేదు కాబట్టి ఇంకా సార్ ఈ రోడ్డు మీద ఉద్యమాలు చేస్తున్నాను 30 ఏళ్ళు సార్. మరి నేను చంద్రబాబు నాయుడు అంటే నేను చంద్రబాబు పార్టీలో చేరలేదు కదా సార్? నాకు పదవులు వచ్చినాయి కదా సార్ ఆ రోజు? నాకు 98లో పెద్దపల్లి పార్లమెంట్ ఇక్కడ ఇచ్చాడు సార్, తీసుకోలే కదా? 99లో నాకు రాజ్యసభ ఇచ్చాడు, నేను తీసుకోలే కదా సార్? కాంగ్రెస్ సార్ మరి రాజశేఖర్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయనతో కూడా కలిసి పనిచేశాను సార్. వర్గీకరణ చేద్దామంటే లక్షలాది మంది సభకు రాజశేఖర్ గారిని కూడా రప్పించాను కదా సార్. మరి ఆయన కూడా వర్గీకరణ చేపిత కృష్ణ అని చెప్పి కృష్ణాన్ని సాకారం కావాలంటే సార్ మరి ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటే సార్ నేను మన కన్నాభిరాన్ని తీసుకెళ్ళి మాట్లాడాను కదా సార్. సార్ కన్నాభిరాన్ని సార్ పెద్ద ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం మీ మీదనే ఆధారపడ్డా సార్. ఎస్సీ వర్గీకరణ చేపిస్తానంటే కృష్ణాన్ని సాకారం కావాలంటే సార్ ఆయన కూడా మేము అండగా నిలబడ్డాం సార్. రాజశేఖర్ గారు కూడా మేము అండగా నిలబడ్డాం సార్. సార్ ఇది కాంగ్రెస్ కండ. అప్పుడు రాజశేఖర్ గారికి వర్గీకరణ చేపిస్తా అంటే నేను అండగా నిలబడ్డా సార్ కాంగ్రెస్ కండ. మరి కాంగ్రెస్ నాకు ఎమ్మెల్సీ ఇవ్వబోయింది సార్, జూపిడిలాగా. ఆయన తీసుకున్నాడు, నేను తీసుకోలేదు సార్. నాకు వరంగల్ పార్లమెంట్ సీట్ ఇవ్వబోయింది సార్, నేను తీసుకోలేదు సార్. సిరిసిల్ల రాజయ్యకి వచ్చింది సార్. నేను కాంగ్రెస్ కాదు సార్, నేను తెలుగుదేశం కాదు. వర్గీకరణ చేసే స్థాయి వాళ్ళకు ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సహకారం కావాలంటే నేను సహకరించాను సార్. జాతిని గెలిపించుకోవడం కోసం నేను ఏం చేయాలి సార్? పోనీ సార్ ఇప్పుడు నన్ను నరేంద్ర మోడీ గారు ఈ మనిషి ఆ మనిషి అంటాను కదా సార్. నేను బీజేపీలో చేరాను సార్. మరి అంతకంటే ముందు నేను మరి రాహుల్ గాంధీ దగ్గర కూడా పోయాను కదా సార్. అంతకంటే ముందు నేను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర కూడా పోయాను కదా సార్. పోనీ యువనేతగా ఆయన దేశంలో చక్రం తిప్పుతున్నప్పుడు ఆయన కూడా నేను వినతి పత్రం ఇచ్చాను కదా సార్. వర్గీకరణ చేపిస్తా కృష్ణ అంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన నేను వేదిక మీద కూడా పంచుకున్నాం కదా సార్.
ఆయన వేదిక మీదగా పంచుకున్నాం కదా సార్. మరి నేనేమన్నా కాంగ్రెస్ సార్ వాళ్ళు ఇచ్చిన పదవి తీసుకున్నానా? ఇంకొక విషయం సార్, మొత్తం 30 ఏళ్ళలో 2023 అంటే అర్థమే సార్ 29 ఏళ్ళకు సార్. 94 ఉద్యమం మొదలు పెడితే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వేదిక మీదకి వచ్చింది 2023 నవంబర్లో కదా సార్. మరి 29 సంవత్సరాలు నాకు బీజేపీ సంబంధం లేదు కదా సార్. 29 సంవత్సరాలు నేను బీజేపీ సంబంధం లేదు సార్. సార్ 29 సంవత్సరాలు పక్కకు పెట్టు, అంతకు 2022లో అదే ప్రేరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని అడ్డుకుంటే మా పిల్లలు దెబ్బలు తిన్నారు సార్. 2022లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నోవెటల్లో జరిగితే 3 రోజుల పాటు కేంద్రం దేశంలో బీజేపీ నాయకత్వం అంతా హైదరాబాద్లో తీసేస్తే ఏ ఒక్కరు కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా రోడ్ ఎక్కలేదు సార్. ఏ ఒక్క పార్టీ రోడ్ ఎక్కలే, వామపక్షాలతో సహా, కాంగ్రెస్తో సహా, బీఆర్ఎస్తో సహా ఎవరు రోడ్ ఎక్కలే. ఫాసిస్ట్ ప్రభుత్వం అని ఇప్పుడు అంటుండ్రు, ఇంకోటి అంటుండ్రు నియంత్రణ అంటారు కదా సార్. 2 ఏళ్ల నుంచే ఫాసిస్ట్ ప్రభుత్వమా సార్ వాళ్ళు? మొదటి నుంచి అనుకుంటే మరి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు తెలుగు గడ్డ మీద ఒక్కరు రోడ్ ఎక్కలే సార్. కానీ ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఇక్కడ ఎట్లా జరుగుతారని చెప్పి ఎంఆర్పిఎస్ రహదారులకు మొత్తం బంద్ పిలుపునిచ్చింది సార్. నేను ఇంద్రపార్కులో నల్ల జెండా ప్రదర్శన చేశాను సార్. వాళ్ళ మీటింగు నోవెటల్లో జరుగుతుంటే నోవెటల్ ముట్టడించి ఎంఆర్పిఎస్ నాయకులు అరెస్ట్ అయ్యాను సార్. అదే రోజు ప్రధానమంత్రి ఉపన్యాసం పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంటే ఆ పరేడ్ గ్రౌండ్లో నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన కార్యకర్తలు గౌరవ నరేంద్ర మోడీ గారు మీటింగ్లో మాట్లాడుతుంటేనే మా వర్గీకరణ గురించి మాట్లాడు, లేకపోతే ఎందుకు ఇక్కడ ఉంటారని చెప్పి ఎదుర్కొని ముందుకెళ్తుంటే వేలాది మంది వచ్చి మా పిల్లల మీద దాడులు చేశారు సార్. తలలు పెట్టారు సార్. ఆ రోజు కాలు చెక్కలు ఇరిగినాయి, నడుములు ఇరిగినాయి. ఇప్పుడు ఆ సీన్ చూస్తే వాళ్ళు కొడుతున్నప్పుడు వీళ్ళు ఆ కొడుతున్న సీన్ చూస్తే మీరు చూడలేరు సార్. చూడలేదు సార్, కొట్టుకుంటూ పోయింది సార్. తలలు పగిలినాయి, నడుములు ఎరిగినాయి. మరి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసిండ్రు? వర్గీకరణ జరగకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసిండ్రు? తలలు పగిలినాయి, కాలు చెక్కలు ఎరిగినాయి, నడుములు ఎరిగినాయి. 10-15 రోజులు నేను వాళ్ళ చుట్టే తిరగాల్సి వచ్చింది. నేను బీజేపీ ఎప్పుడైనా సార్. కానీ ఏ వేదికలను అయితే మేము అవమానం పడ్డామో, ఏ పరేడ్ గ్రౌండ్లో అయితే మేము దెబ్బలు తిన్నామో, ఆ పరేడ్ గ్రౌండ్కే ప్రధానమంత్రిని రప్పించుకొని వర్గీకరణ మద్దతు తీసుకునేట్టు చేశాం సార్. మేము అవమానాలు పడ్డప్పుడు, బాధలు పడ్డప్పుడు, దెబ్బలు పడ్డప్పుడు మాకు ఎవరు అండగలేరు సార్. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి వర్గీకరణ విషయంలో మేము చొరవ తీసుకుంటాం, ఓ కమిటీ ఏర్పాటు చేస్తాను, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్రం సహకరిస్తుంది, వర్గీకరణ విషయంలో కేంద్రము సుప్రీంకోర్టులకు స్వచ్ఛత ఇస్తుంది, మేము అండగా నిలబడతామని చెప్పారు సార్. అండగా నిలబడతా అన్న వాళ్ళు మీ సహకారం కూడా కావాలన్నారు సార్. నేను సహకరించానా? నాకు వర్గీకరణ కావాలి. తెలంగాణ ఉద్యమం నడుతున్నప్పుడు కేసీఆర్ గారు బొంతపూర్వమే ముద్దాడతానన్నాడు సార్. తెలంగాణ రాష్ట్రానికి ఎస్ అంటే బొంతపూర్వమే ముద్దాడతానన్నాడు సార్. ఆయన కాంగ్రెస్ దగ్గర పోయింది సార్, టీడీపీ దగ్గర పోయిండు, అందరి దగ్గర పోయింది సార్. నేను పోంది ఎవరి దగ్గర సార్? నేను కేసీఆర్ దగ్గర పోలేదు సార్. ఎస్సీ వర్గీకరణ సమర్థించిందిగా. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎవరు సార్? డి శ్రీనివాస్ వర్గీకరణ సమర్థించి లేఖ రాసింది కదా. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు సార్? చంద్రబాబు నాయుడు వర్గీకరణ మళ్ళీ సమర్థించింది కదా. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్? రోషే గారు వర్గీకరణ సమర్థించి లేఖ రాసింది కదా. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు సార్? గడ్కర్ గారు వర్గీకరణ సమర్థించి లేఖ రాసింది కదా. ఈ దేశ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు కూడా వర్గీకరణ సమర్థిస్తూ లేఖ రాశాడు కదా. ఈ దేశంలో పేరుగల్లా ఒక బలహీన వర్గాల నేత లాలూ ప్రసాద్ యాదవ్ వర్గీకరణ సమర్థిస్తూ లేఖ రాశాడు కదా. శరద్ యాదవ్ గారు ఎంతో డెమోక్రట్ అని చెప్పబడుతున్నా శరద్ యాదవ్ గారు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లేఖ రాశాడు కదా. ఈ దేశంలో కురువృద్ధుడుగా పిలువబడుతున్న శరద్ పవార్ గారు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా లేఖ రాశాడు కదా. ఈ దేశంలో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో బర్ధన్ గారు లేఖ రాసి వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కోరుకున్నాడు కదా సార్. ఈ దేశంలో సిపిఎం పార్టీ ప్రకాష్ కారత్ గారు నుంచి మొదలుకొని ఏచూరు గారు వరకు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి లేఖ రాశారు కదా సార్. శివసేన ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాసింది కదా సార్. శిబు సోరెన్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి జార్ఖండ్ నేత లేఖ రాసి వర్గీకరణ సంబంధించారు కదా సార్. శివసేన
ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ లేఖ రాసి మాకు అండగా నిలబడ్డది కదా సార్. సార్ అధీష్ సింగ్ గారు మన తెలంగాణ ఉద్యమానికి అంతో ఇంతో కొండంత అండగా నిలబడ్డ ఆ సమయంలో ఆయన కూడా వర్గీకరణ సమర్థిస్తూ కేంద్రానికి ఇచ్చారు కదా సార్. ఇక్కడ ఎంఐఎం అధినేత ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ లేఖ రాసింది కదా సార్. అప్పుడు ప్రజారాజ్యం ఉన్నది సార్, చిరంజీవి గారు ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తూ లేఖ రాశారు సార్. అప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఎమ్మెల్యేగా ఉన్నాడు సార్, ఏబిసి వర్గీకరణ జరగాలి సార్. ఇన్ని పార్టీల దగ్గరికి పోయాను సార్, ఇన్ని పార్టీలు సమర్థిస్తుండే, సమాజం సమర్థిస్తుండే సార్. దళితుల్లో ఎవరు సార్ వర్గీకరణ వ్యతిరేకించేది? దళితుల్లో 59 కులాలు సార్. మరి 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి సార్. 58 కులాల్లో ఏ ఒక్క కులాన్ని అడుగు మాకు వర్గీకరణ కావాలంటారు సార్. ఒక కులం ఎందుకు అడ్డం పడుతున్నారు సార్? ఆ అడ్డం పడేటోళ్ళు ఏ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు సార్. సార్ ఇప్పుడు మాట్లాడుతూ ఒక బ్రదరు రవి గారు నేను వర్గీకరణను సమర్థిస్తూ కొద్దిగా మాట్లాడినందుకు నన్ను కొంత దూషించిండ్రు, నా మనసు చివుక్కుమన్నదని అన్నాడు సార్. సార్ ఒక మాట మాట్లాడితేనే చివుక్కుమంటే 30 ఏళ్ళు ఎంబడబడితే మాకు కడుపు మండదా సార్? ఒక మాట వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు వర్గీకరణ సమర్థించే వ్యక్తిని పట్టుకొని ఒక మాట అన్నారట, నా మనసు చివుక్కుమన్నదని మాట్లాడిండు. అరే ఒక్కరోజు ఒక మాట అంటేనే అంత చివుక్కుమన్నారు కదా, 30 ఏళ్ళు మా గుండెలు పొడిచినట్టు చేస్తాను కదా సార్. మరి నేను చంపబడితే, మా కాళ్ళు చేతులు ఇరగబడే, మేము దాడులకు గురవుతామి, మేము అవమానాలు పడుతుంటామి, అన్నీ చేస్తుంటామి, మమ్మల్ని సమర్థించిన వాళ్ళు కూడా మిమ్మల్ని అంటుండే. మరి ఎవరు చెప్పాలి సార్ వాళ్ళకి? 30 ఏళ్ళు ఎందుకు జరగాలి సార్ ఈ ఉద్యమం? అదే సమయంలో ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్క ఇప్పుడు తీర్మానం చేసిన మా చెల్లె మా పిల్లలు ఇదంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ ఎజెండా పెట్టినరో 5-6 అంశాలు, మీరు ఏ ఎజెండా పెట్టిన 5 అంశాలు, ఈ 5-6 అంశాలకు అదనంగా ఇంకా 10 అంశాల గురించి దేశవ్యాప్తంగా నేను ఉద్యమాన్ని నిర్మిస్తాను మీ అందరి సహకారంతో. ఈ 5-6 అంశాలకు సార్ ఇంకా 10 అంశాలు ఉద్యమం నిర్మిస్తాను. నేను స్వతంత్రంగా ఉన్నాను సార్, నేను ఎవరి పార్టీలో చేరాను సార్? ఎవరి పార్టీలో చేరింది లేదు, నా కండో మారింది లేదు, నేను ఎవరి పార్టీలో చేరేది లేదు, నా కండో మారేది లేదు సార్. నేను స్వతంత్రంగానే ఉంటాను సార్. భవిష్యత్తు రోజుల్లో మీరు చూడండి సార్, భవిష్యత్తు రోజుల్లో మీరు చూడండి, ప్రజాస్వామిక డిమాండ్లు సమాజం కోసం ఎన్నైతుంటాయో వాటన్నిటిని ఎలుగెత్తి చాటే కాడ అందరితో పాటు నేనే ముందటుంటా మీ అందరి సమక్షంలో. ఇంకా అంతకంటే కావాల్సింది సార్. కానీ ఈ సమస్య మీదనే పెడుతుంది కదా సార్ 30 ఏళ్ళు, ఈ సమస్య మీదనే పెడుతుంది కదా సార్ 30 ఏళ్ళు. ఈ సమస్య మీద ఉంటూనే సమాజం కోసం ఇది చేయాల్సి వచ్చింది కదా సార్. మరి ఈ సమస్య పరిష్కారం అవుతే ఇంకా నేను దేశవ్యాప్తంగా ఏం చేయాల్సి వస్తుంది కదా సార్. అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి సార్. అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో ఉన్నాడు, జగజీవన్ రామ్ గారు పార్లమెంట్లో ఉన్నాడు, కాన్షీరామ్ గారు పార్లమెంట్లో ఉన్నారు. నిన్న వరకు ఉండి చనిపోయిన రామ్విలాస్ పాస్వాన్ గారు దళిత నేతగా పార్లమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు రామ్దాస్ అతవాలే పార్లమెంట్లో ఉన్నాడు, లేదా పాస్వాన్ కొడుకు ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు, లేదా దేశంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కనబడుతున్న దళితుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటే. కానీ అంబేద్కర్ కాలంలో అప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్లు ఉన్న 1-2-3 సంవత్సరాలు మాట్లాడతలేదు సార్ వాళ్ళు. రిజర్వేషన్లు అంటేనే గుర్తుకొచ్చేది అంబేద్కర్ సార్. మరి ఆయన వ్యవహరించిన న్యాయశాఖలోనే రిజర్వేషన్ ఎందుకు లేవు సార్? ఆయన న్యాయశాఖ మంత్రే కదా, న్యాయశాఖలోని రిజర్వేషన్ లేవు కదా. అంటే ఆయనకి ఇష్టం లేక తేలేదా? ఆయన నుంచి అది జరగనివ్వలేదు కదా. రాజ్యాంగం ఆయన రాసిన మక్కికి మట్టిని ఆమోదించారా? కొన్ని తీసేసినాకనే ఆమోదించారు కదా. అట్లనే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు అంటే ఆయన వద్దనుకున్నాడా? కానీ ఆయన నుండి కానివ్వలే. పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ సార్. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి సార్ ఎస్సీలకు, మరి రాజ్యసభలో లేవు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు లోక్సభ సభ్యుడు కాదు కదా, ఎప్పుడు రాజ్యసభ సభ్యుడే కదా. ఆయన ఉన్న రాజ్యసభలో రిజర్వేషన్ లేవు, ఆయన ఉన్న న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు అంటే కానివ్వలేదు కదా. భూమి సమస్య అంటుండు, భూమి సమస్య జాతీయం చేయాలని అంబేద్కర్ అన్నాడు కదా. జాతీయం పక్క పెట్టి ఉన్న భూములు అసైన్ భూములు లాగుతున్నారని మనం అంటున్నాం కదా సార్. కరోనా కాలంలో ప్రతిపక్షాలు రోడ్డు మీదకి రావని తెలిసి కేసీఆర్ గారు దళితుల ఎస్సీ ఎస్టీల భూములనే, అసైన్మెంట్ భూములనే పల్లె ప్రకృతి వనాల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం, వీటి కోసం మొత్తం దళిత గిరిజన భూములన్నీ గుంజుకుంటుంటే ప్రతిపక్షాలు రోడ్డు మీదకి లేని సమయంలో మాస్క్ కట్టుకొని రోడ్ అంతా తిరిగాను, తెలంగాణ అంతా తిరిగాను సార్. మాస్కులు కట్టుకొని తిరిగా వాటిని కాపాడడానికి. ఎవరు రోడ్డు మీకు రాలేదు సార్. అవును సార్, భూముల సమస్య నన్ను వేధించాలి సార్. భూమి లేని కుటుంబాల నుంచి కులాల నుండి వచ్చిన వాళ్ళం కాదు సార్. భూమి లేకపోవడం వల్లనే బానిసత్వం చేసే పరిస్థితి నుంచి వచ్చినాం కదా సార్. ఆ భూమి సమస్య పరిష్కారం కావాలి నాకు కూడా ఉంటుంది కదా సార్.
ఖచ్చితంగా ఆ అంశం లేవనెత్తాం. అంబేద్కర్ కాలంలో ప్రభుత్వ రంగమే సార్, ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోతుంది సార్. 97లో మొదలు ఎస్సీ వర్గీకరణ జరిగిన రోజు తెల్లారి నన్ను విలేకరులు అడిగింది సార్. 97లో వర్గీకరణ జరిగినప్పుడు విలేకరులు అడుగుతుంది, నెక్స్ట్ కార్యక్రమం అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ నా ప్రధాన ఎజెండా అని చెప్పాను సార్. కానీ దాన్ని రద్దు చేసి రావడం వల్ల ఈ అంశం మీద ఉండాల్సి వచ్చింది కదా సార్. అందువల్ల నేను విమలక్క గారికి చెప్తున్నా, నేను మా పెద్ద ఆయన హరగోపాల్ గారికి చెప్తున్నా, మా పెద్ద ఆయన చంద్రకుమార్ గారికి చెప్తున్నా, మీ అందరు చెప్తున్నా, నేను స్వతంత్రంగానే ఉంటా. అణగారిన వర్గాల అంశాలన్నీ ఎజెండా చేసుకొని భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తిరుగుతా. అంతో ఇంతో కొన్ని పరిష్కారం కావచ్చు, పరిష్కారం కాకపోవచ్చు. వాయిస్ ఇచ్చే కాడ, దాని వెనుక ప్రజా సమీకరణ చేసే కాడ, ఆ సమస్యలు పరిష్కారం చేసే కాడ మీకు తోడుగా మీకు అండ ఉన్నాడు సార్. ముందు వరుసలో నిలబడతా సార్, నా వంతు పాత్ర పోషిస్తా సార్. నేను ఏ పాటలు చేరేటోని కాదు సార్, మీకు మాట ఇస్తున్నా. 30 ఏళ్ళు నేను ఏ పాటలు చేరలేదు సార్. 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేను ఏ పాటలు చేరలేదు సార్. భవిష్యత్తులో నేను చేరాను సార్. నా కండు అయితే మారదు. నా శేష జీవితం ఏదన్నా ఉంటే అది మన పేద వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను వెచ్చిస్తా సార్. దయచేసి ఈ సమస్య పరిష్కారానికి అడ్డు తగిలే వాళ్లకు మీరు ఏం చెప్తారో చెప్పండి సార్. అదొకటి మళ్ళా చెప్తున్నా సార్, అంబేద్కర్ కాలంలో 4 ఏళ్ళలో పరిష్కారమైంది సార్. కావాలి వద్దనేటోళ్ళ మధ్యలో మన కళ్ళ ముందు మండల కమిషన్ అమలు జరిగేటప్పుడు 2-3 ఏళ్ళలో పరిష్కారమైంది సార్. కానీ ఇది 30 ఏళ్ళు ఎంబడబడుతున్నది సార్. సార్ వాళ్ళు బలవంతులు సార్, మేము బలహీనులం. ఇప్పుడు మీరు చూశారు కదా సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక అందరూ ఇక 30 ఏళ్ల పాటు న్యాయం జరిగింది, ఇక అడ్డంకులు లేవనుకున్నారు కదా సార్. ఇప్పుడు అడ్డంకులు కప్పించేటోళ్ళు ఏ కుటుంబం నుండి వచ్చింది సార్? లక్షల కోట్ల రూపాయల వ్యాపారాల కుటుంబం సార్, వెంకటస్వామి కుటుంబం. మా తండ్రి కూలేవాడు సార్, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి అయినోడు సార్. మా తండ్రి కూలేవాడు సార్, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి సార్. వాళ్ళ వ్యాపారాలు రాష్ట్రంలోనే కాదు సార్, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సార్. లక్షల కోట్ల రూపాయల సంపాదన పరులు వాళ్ళ సమాజాన్ని పక్కదారి పట్టించి రోడ్డు మీదకి వచ్చి వర్గీకరణ జరగనీయమంటున్నారు సార్. రాజకీయంగా వాళ్ళు శక్తివంతులు సార్. మా కుటుంబంలో మేము వార్డు మెంబర్ కాలేదు సార్, కానీ వాళ్ళ కుటుంబంలో ఏకధాటిగా 3 పదవులు ఉన్నారు సార్ ఒక కాలంలో. ఈ కాలంలో ఎంత శక్తివంతమైన కుటుంబం అంటే భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందే అంత శక్తివంతులు సార్ వాళ్ళు. సోనియా గాంధీ గారి కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి, వాళ్ళు శక్తివంతులే కదా. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, మళ్ళీ లోక్సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ, 3 సార్. మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ 3 పదవులు కాంగ్రెస్ పార్టీలో మాలలకే ఉంటాయి సార్. మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు సార్. వాళ్ళ అల్లుడు ఎంపీ సార్ గుల్బర్గా, వాళ్ళ కొడుకు ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి సార్. వాళ్ళు మాలలు అంటారు సార్. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు వెంకటస్వామి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే సార్. ఇప్పుడు వర్గీకరణ జరగనీయమని చెప్పి మీటింగ్ పెడుతున్నా ఆయన చెన్నూరు ఎమ్మెల్యే సార్. మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి ఎంపీ సార్. మేము వార్డు మెంబర్లకు కూడా ఎదగలేదు సార్, కానీ ఏకకాలంలో 3 చట్టసభలు పొందేంత శక్తివంతులు సార్ రాజకీయంగా. ఒక చిన్న సోషల్ మీడియాని నడపాలంటే మాకు శక్తి లేదు సార్, కానీ దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాని నడిపేంత శక్తివంతులు సార్. వాళ్ళకు V6లు ఉంటుంది, వెలుగుల పత్రిక ఉంటాయి సార్. మేము చీకట్లు ఉన్నాం సార్. దేశవ్యాప్తంగా ఒక పెద్ద మీడియాని నడిపే శక్తివంతులు సార్ వాళ్ళు. 1,00,000 కోట్ల రూపాయల వ్యాపార వ్యవస్థలు ఉన్నారు సార్. ఈ దేశంలోనే చట్టసభలో ఏకకాలంలో 3 పదవులు పొందే శక్తివంతులు సార్. ఇప్పుడు వాళ్ళు మాకు రోడ్డు మీద అడ్డం పడుతున్నారు సార్. మేము దిక్కులేని వాళ్ళం సార్. కాపాడండి సార్, కాపాడండి సార్, న్యాయాన్ని కాపాడండి సార్. దోషులు ఎవరో చెప్పండి సార్. ఇద్దరి మధ్యలో వివాదం ఉన్నది, ఘర్షణ ఉన్నది, ఇద్దరి మధ్యలో చెప్పబాకండి సార్. దయచేసి అడ్డుకునే వాళ్ళను దోషులుగా చెప్పండి, వాళ్ళని మనసన్న మార్చండి. కోరుకుంటున్న వాళ్ళకు సంపూర్ణంగా ఉండి భాగస్వాములు కాండి. త్వరగా వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే దేశం మొత్తం మీద అణగారిన వర్గాల బతుకులు మార్చడానికి నా వంతు పాత్ర పోషిస్తానని కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నా సార్. ధన్యవాదాలు.